అంటే వీ హ్యావ్ నాట్ డిసైడెడ్, ఇట్ ఈస్ టోల్డ్ బై సిడబ్ల్యూసి. సెంట్రల్ వాటర్ కమిషనే చెప్పింది, ఒక్క లెటర్లో కాదు 2 లెటర్లలో చెప్పింది. నీళ్లు లేవని కొండబద్దలు కొట్టి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే మీరు ఎందుకు మార్చిండ్రు, మీ మార్పు సిన్సియర్గా అనిపిస్తలేదు అని నిన్న కామెంటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఇంకోటి రాసింది నిన్న సెకండ్ స్లైడ్, ఇదైతే మరీ జోకు. నిన్న ఒకటి ఏం పెట్టిందంటే ఉమాభారతి గారు ఒక లెటర్ రాసింది తెలంగాణ ప్రభుత్వానికి, దాంట్లో హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని చెప్పిండ్రు అని చెప్పి నిన్న ఒక లెటర్ రాసిండ్రు. నెక్స్ట్ పేజ్. అదే ఉమాభారతి రాసిన లెటర్లో నేను మీడియాకు కూడా ఈ ఫుల్ లెటర్ రిలీజ్ చేస్తాను, నిన్న గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. ఐ విల్ రిలీజ్ ద ఫుల్ లెటర్. నెక్స్ట్ స్లైడ్. అదే ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే ఉంది నీళ్లు లేవు అని. యు సీ బాబు డిస్టర్బ్ చేయొద్దు నాన్న, ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు నాన్న, చైర్లు వద్దు, డిస్టర్బ్ చేయకండి, 5 minutes ప్లీజ్. అదే ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే పూర్తిగా పెట్టి బాబు పేజ్ నెంబర్ 3లో ఆవిడే క్లియర్గా చెప్పింది. మీరు లాస్ట్ లైన్ చూడండి. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances need to be clarified. ఉమాభారతి గారే రాసిండ్రు, నీళ్లు లేవు, 160 TMCల నీళ్లు ఉండవు, మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి అని ఆ లెటర్లోనే రాసిండ్రు. కానీ నిన్న కమిషన్ రిపోర్ట్ పేరిట నిన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్రామా ఏంది, అప్పటికే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఉమాభారతి రాసిండ్రు అన్నారు. ఇది ఉమాభారతి గారి లెటరు. ఆ లెటర్లోనే చాలా స్పష్టంగా 160 TMCల నీళ్లు లేవుగాక లేవు అని తేల్చి చెప్పారు. ఇది ఉమాభారతి గారి లెటరు. దీని తర్వాత ఉమాభారతి కింద ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి నెలలో ఒకటి, మార్చి నెలలో ఒకటి కూడా నీళ్లు లేవు, ఉండవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్పింది. 3 ఆధారాలు ఉన్నాయి. ఇక ఇంత స్పష్టంగా ఉంటే వీళ్ళు దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్. అసలు తుమ్మిడిహట్టు నుంచి ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పుడు మీకు 3 ఆధారాలు చూపించాను. సిడబ్ల్యూసి 2 లెటర్లు, ఉమాభారతి లెటర్ నీళ్లు లేవు. దెన్ మహారాష్ట్ర గవర్నమెంట్ 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడానికి ఒప్పుకునేది లేనే లేదు అని చెప్పింది. దానికి 7 ఏళ్ళు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అదే చెప్పిండ్రు. నేను 1 సంవత్సరం పాటు కేసీఆర్ గారు, మా ఇంజనీర్లు, మా అధికారులు, నేను కూడా స్వయంగా వెళ్ళి మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదని తేల్చి చెప్పిండ్రు. 2వ పాయింట్, అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. అసలు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి చోట ఎవడన్నా బ్యారేజ్ కడతాడా? సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావాలంటే 10 ఏళ్ళు పట్టినా రాదది. అంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం కాదు, నీళ్లు లేని చోట ఇరికిచ్చిండ్రు, అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో కిరికిర్లో ఇరికిచ్చిండ్రు, చాప్రాల్ వైల్డ్ లైఫ్లో కిరికిచ్చిండ్రు. అంటే మీరు అసలు తమ్మిడిహట్టి దగ్గర పెట్టుడే పెద్ద తప్పు చేసింది కాంగ్రెస్. అసలు ఇవాళ ఏదన్నా చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి. ఏ బేసిస్ మీద మీరు తమ్మిడిహట్టి దగ్గర పెట్టినరు, ఎందుకు 7 ఏళ్లలో అనుమతులు తేలేదు, ఇవాళ మీరు సమాధానం చెప్పాలి. ఇంకా ఉల్టా ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు. మీరు చేసిన తప్పును, మీరు చేసిన వృధా ఖర్చును నిరుపయోగం కాకుండా ఉపయోగించడం కోసమే తమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగింది. మీరే అదే విషయం రాసిండు అక్కడ. ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన సీఎం గారికి రాసిండ్రు. ఆనాడు 2013లో రాశారు. At this full reservoir level 152 meters, about 2099 hectares of land from 22 villages of district Chandrapur and 8 villages of district Gachiroli is likely to be submerged, and this is the main cause of unrest among the farmers in the area. It is also requested that Andhra Pradesh government should not proceed with unilaterally decided layouts and control levels, as it may lead to unfruitful expenditure. నీ సొంతగా 152 మీటర్ల ఎత్తు నిర్ణయించుకొని నీ ఇష్టం ఉన్నట్టు పనులు చేస్తే నువ్వు పెట్టే ఖర్చు వృధా అవుతుంది, దండగైతుంది, నువ్వు వెంటనే ఆపుకో, రివ్యూ చేసుకో అని హెచ్చరిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనకు రాసిండు. ఇది మీరు చేసిన తప్పు. మహారాష్ట్రను ఒప్పించకుండా, నీళ్లున్నాయా లేవా చూడకుండా, వైల్డ్ లైఫ్లో ఇరికిచ్చి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు చేసిన తప్పును సరిదిద్దడం కోసం కేసీఆర్ గారు దాన్ని మేడిగడ్డకు మార్చడం జరిగింది. ఇవాళ శిక్షించాల్సి వస్తే, చర్యలు తీసుకోవాల్సి వస్తే
యూనిలాటరల్గా ఏకపక్షంగా మీరు తమ్మిడిహట్టి దగ్గర పెట్టి తప్పు చేసిన